అంటే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా కవిత గారు కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా ఉన్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ దాంట్లో కూడా కేటీఆర్ ఉన్నారు. అంటే వీళ్ళ వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఏమన్నా తెలంగాణలో పుంజుకునే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? తెలంగాణకు మెయిన్ ఏంటంటే ఒక కేసీఆర్ కానీ ఒక కేటీఆర్ కానీ మంచి ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కేటీఆర్ చాలా వరకు బంగారు తెలంగాణ అని నాణ్యమైనటని తీసుకొని వచ్చి ఒక నెంబర్ 1 స్టేట్గా పెట్టడం తెలంగాణ అనేది నెంబర్ 1గా ఉంది. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలంగాణ అనేది చాలా బెటర్. ఒక ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కేటీఆర్ చాలా ఐటీస్ కంపెనీస్ తీసుకొచ్చి చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి కేటీఆర్ చాలా వరకు మేలు చేశాడు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ కేసీఆర్ కుమార్తె లిక్కర్ కేసులో ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ ఏం ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు. అంటే వాళ్ళందరూ కుంభకోణాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బయట. అవి మామూలే జరుగుతూ ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి అన్న. అన్ని మనం పట్టించుకోకూడదు. మనం మంచి చేసింది మనం చూసుకోవాలి. ఆ తర్వాత మనం లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళ మీద కేసులు వేశారు. అదే మొన్న ఇంతకుముందు ఏం వేయలేదు కదా. కేటీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటు ఏం లేవు కదా, చేయలేదు కదా. ఒక రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఫోన్ ట్యాపింగ్లు లిక్కర్ కేసు వాళ్ళ మీద లేని కేసులన్నీ వేశారు. కానీ ఇంతకుముందు తెలంగాణ అనేది అభివృద్ధి చెందిందంటే ఒక కేసీఆర్ వల్లనే కదా చెందింది. అంటే ఒక మెయిన్ కేసీఆర్ ఎందుకు చెప్తున్నామంటే ఒక మెయిన్ ఐటీ ఫీల్డ్కి చాలా చాలా బెటర్ 100% న్యాయం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటే నిరుద్యోగులు బాగా బతుకుతారు. ఇంకా రైతులకు కానీ ఏదైనా బీమాలు తీసుకొచ్చి బంగారు తెలంగాణ చేయాలనేది ఒక కేసీఆర్కి ఒక కళ. అలాంటిది మళ్ళీ మనం బీఆర్ఎస్నే పుంజుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఎంపీ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు? ఇక్కడ 17 సీట్లు ఉన్నాయన్నమాట తెలంగాణలో. అవునా? అయితే కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీఆర్ఎస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని అనుకుంటున్నారు? కాంగ్రెస్కు ఒక 5 అలా వచ్చి, బీఆర్ఎస్కు ఒక 10 అలా వచ్చి, దానికి ఒక 2 అలా, బీజేపీకి 2 వస్తాయి అనుకుంటున్నాం మామూలుగా. ఇంకా దాన్ని బట్టి చూడాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ వస్తాయి కదా. అంటే ఇప్పుడు 100 డేసే కదా నా రేవంత్ రెడ్డి వచ్చింది. మామూలుగా ఇప్పుడు రుణమాఫీ అని అది అని చెప్పినాడు కదా, 4 లక్షలు అది ఇదని. మామూలుగా వాళ్ళకు ఇంకా 100 డేస్ అయినా కూడా ఏం పట్టించుకోలేదు కాబట్టి ప్రజలు కూడా గమనించి ఇప్పుడు బీఆర్ఎస్కు చేయాలనేది అనుకుంటున్నారు బయట. అది కూడా అమల్లోకి వస్తే ఇంకా మంచిదని అనుకుంటున్నాం. బీఆర్ఎస్ఏ ఫామ్లోకి రావాలని మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్ వచ్చే ఇంకా మనకు కేంద్రం నుంచి రావాల్సిన పన్నులు తీసుకొచ్చి వాళ్ళు కొట్లాడి, ఒక నరేంద్ర మోడీతో అయినా కానీ కొట్లాడి కొంచెం మనకు బాగా తెలంగాణ ఇంకా అభివృద్ధి చేయాలని వాళ్ళ ఆలోచన ఉంటే మనం ఇంకా బెటర్గా ఉంటుందని నా ఆలోచన అన్న. కేంద్రంలో కానీ మన అన్ని రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో ఇప్పుడు పైన అధికారంలో కేంద్రంలోకి బీజేపీ వచ్చింది అనుకుంటున్నారా, కాంగ్రెస్ వచ్చింది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనం అంటే చూడాలి కదా, ఇంకా వెయిట్ చేయాలి. వచ్చి 1 ఇయర్ అట్లా అవుతుంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే ప్రజలు బాగుంటుందని ఆలోచన. 100 డేస్ అయింది ఇప్పటికీ. కేంద్రంలో బీజేపీ వచ్చింది అనుకుంటున్నారా, కాంగ్రెస్ వచ్చే బెటర్ అని మాకు. అంటే ఇప్పుడు బయట అందరు కూడా మోడీ అంటున్నారు. అంటే మోడీ అంటే చాలా చాలా వరకు తప్పులు చేశాడు కదా, అందుకోసం తప్పులు చేశాడు. అంటే ఈ నోట్లు ఇంతకుముందు రద్దని అది ఇది కొంచెం అంటే మోడీ పాలన కొంచెం నచ్చలేదు. కాంగ్రెస్ అయితే బాగుంటుందని ఆలోచన. అంటే రైతులకు కానీ ఏదన్నా పేదోళ్ళు బతకాలన్నా కానీ ఏదన్నా చేయాలన్నా కానీ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ధాన్యమైన పంటలకు నాణ్యమైన రేట్లు రావడం కానీ ఏదైనా కానీ ఒక కాంగ్రెస్ వస్తే చాలా మంచిదని అనుకుంటున్నాం. అంటే డిమానిటైజేషన్ వల్ల కరప్షన్ తగ్గింది, బ్లాక్ మనీ తగ్గింది, మంచిగా అందరూ బాగుపడ్డారని అంటున్నారు. అది కాంగ్రెస్ వచ్చానా? బీజేపీ నోట్లు రద్దు చేశారు కదా. అవునన్నా, అదేం లేదు కానీ కాంగ్రెస్ అంటే బాగుంటుందని నమ్మకం అంతే. అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, రానున్న కొద్ది రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏ పార్టీ ఎన్ని గెలిచింది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిచినా కూడా ఇదే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గెలుస్తాడు. రేవంత్ రెడ్డినా? రేవంత్ రెడ్డి గెలుస్తాడు అనుకో. 17 సీట్లు ఉన్నాయి ఇప్పుడు, ఎంపీ సీట్లు 17 గెలుస్తాడు. 17 గెలుస్తాడు. అయితే ఇప్పుడు కేసీఆర్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ. అవును. వాళ్ళ కూతురు ఏమో లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. అవును. అలాగే వాళ్ళ కొడుకు ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉంది. అందరికి పెట్టాలి వాళ్ళకి. కేసీఆర్ మొత్తం ఖాందాన్ ఉన్న కాడికి మొత్తం జైల్లో పంపించాలి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉంటుంది అంటారా? లేదు, కాంగ్రెస్ కే ఛాన్స్. రానున్న ఎలక్షన్స్ లో కూడా వచ్చే 20 ఏళ్ళు ఉడక మొత్తం కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్. బీఆర్ఎస్ కి ఎలాంటి సంబంధం లేదండి? లేదు. వాళ్ళ కూతురు వాళ్ళ కేసీఆర్ కానీ కేటీఆర్ అల్లుడు కానీ రాదు. ఏఎం
ఇప్పుడు అందరూ కాంగ్రెస్ కి సపోర్ట్, కాంగ్రెస్కే సపోర్ట్. 17 వస్తాయంట మొత్తం 17కు 17 నెంబర్ 1 కాంగ్రెస్. అంటే బీజేపీ వాళ్ళు కూడా లేదు, బీజేపీ కూడా రాదు. మరి సెంట్రల్ ఏ పార్టీ వచ్చింది అనుకుంటారు? బీజేపీ వచ్చియా కాంగ్రెసే వస్తుంది ఖచ్చితంగా. నేను ఛాలెంజ్ చేసి ఓటేసిన మా ఎమ్మెల్యేకి. ఎన్ని గెలిచింది అనుకుంటున్నారు? కంపల్సరీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలుపు. ఇప్పుడు ఎట్లా గెలిచాడో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కూడా అదే పవర్ఫుల్గా గెలుస్తాడు, నెంబర్ 1. సరే, ఓకే. ఎన్ని ఎంపీ సీట్లు ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? అవి అన్నీ నాకు తెలియదు. ఎన్ని సీట్లు గెలిస్తే ఎన్ని సీట్లు వస్తాయి నాకేం తెలియదు. ఏ పార్టీ గెలిచింది? నాకేం తెలియదు. ఏ పార్టీ గెలిచింది? నేను చెప్పబోయేదా టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు టీఆర్ఎస్? ఎందుకు? అదే వస్తుంది పార్టీ. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా లోపడిపోతారు కాబట్టి అదే వస్తుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ లోపలికి అదే వస్తుంది. ఎందుకు? ఎందుకంటే వాళ్ళందరూ లోపడిపోతారు కదా అని మళ్ళీ పబ్లిక్ ఇటు మరి ఇటే ఎత్తారు. అన్న, ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి రానున్న కొద్ది రోజుల్లో. మీరు ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ పార్టీ గెలిచాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, దానివల్ల పనులు కూడా చేస్తారు, పనులు కూడా అయితే జరుగుతాయి. ఆ పనులతో కూడా జనం కూడా ఊహించుకుంటారు, దాన్ని బట్టి కూడా ఓకే అవుతుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారు కూడా లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు, ఢిల్లీ లిక్కర్ కేసులో. మళ్ళీ కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇరుక్కున్నాడు. అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కేసులలోనే ఇరుక్కుంటున్నారు. అంటే ఏమంటారు మీరు దానికి? అదే రాయకుండా చేసి కదా, దాన్ని బట్టి ఇరుక్కున్నారు కానీ దాన్ని చేసుకుంటారు. ఇప్పుడు కానీ అందుబాటులో కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పుంజుకుంటుందా? ఏం లేదు, కొంతమంది జారుకుంటారు కదా సార్. ఇప్పుడు ఎటుపెట్టి కాంగ్రెస్ లెక్క పోతారు మంత్రులు. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి రానున్న రోజుల్లో, కొద్ది రోజుల్లో. అయితే బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కేసులో ఇరుక్కుంది. అదే కాంగ్రెస్ కూడా కొంచెం పుంజుకునే టైంలో బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు లాగేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు ఎంపీ సీట్లు ఎక్కువ? కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుచుకుంటుంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చింది. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైనా లెక్క చేయలేదు, ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టిండు. టీడీపీలను కాంగ్రెస్ వాళ్ళనే ముంగల పెట్టుకున్నాడు, ఉద్యమించిన అందరినీ పక్కన తొక్కిండు. కాబట్టి ఆ కోపం మీదనే టీఆర్ఎస్కు ఓట్లు వేయలేదు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కేసులలో ఉంది కదా, కేసులలో ఉన్నది ఉండని. ఇప్పుడు ఎట్లా అధికారంలోకి వచ్చింది కాబట్టి మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కాంగ్రెస్లో పడతారు. ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు నియోజకవర్గానికి, కార్యకర్తలు అందరూ కలుసుకున్నాకనే వచ్చి అలా చేరుకుంటాడు. మళ్ళీ ఆ కార్యకర్తలతో కంపల్సరీ పని చేయాలి. ఎవరికి చేయాలి? టీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే గారికే పని చేసి పెట్టాలి, తప్పదు కాదు. ఎందుకంటే ఆ పార్టీ ఒక 10 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి, ఈ పార్టీ కూడా వచ్చింది కాబట్టి 10 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళ వరకైనా చూపిస్తారు ప్రజలు. ఎందుకంటే ఇది ఇప్పుడు తప్పేదేం లేదు, ఈయన గద్దె దిగిపోయేదైతే లేదు. కాబట్టి ఈ అధికార పార్టీ ఉన్న దిక్కు రైతులకి నీళ్లు అంతే. ఇప్పుడు రైతులకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మోసం చేసుకుంటూనే వస్తుంది ఎప్పుడైనా. కానీ ఏది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ మంచిగా చేసిన కాంగ్రెస్ మోసం చేసుకుని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా మోసం చేస్తుంది. ఈ 5 ఏళ్ళు అయితే ఎట్లా కొనసాగుతుంది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ గదే టీఆర్ఎస్ వస్తుంది, తప్పదు అది. ఎందుకంటే ప్రజలకు కూడా కొంచెం వ్యతిరేకత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అందరి ఉద్యమకారులు అందరిని తీసి పక్కకు పెట్టడం కేసీఆర్ గారిది పొరపాటు. అక్కడ వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి వీళ్ళని ముందుకు తీసుకురావట్లా దాంట్లో పోయింది టీఆర్ఎస్ పార్టీ. కానీ లేకపోతే పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇక అక్కడక్కడ కొద్దిగా గొప్ప అటో ఇటో 4, 5 వస్తే 3, 4 వస్తాయి కావచ్చు. 17 మేమే గెలుస్తాం. 17 ఏం రావు, 10 కూడా రావు. కానీ వస్తే రావచ్చు, 3, 2 అటో ఇటో బీజేపీ వాళ్ళకు రావచ్చు, 1, 2 వాళ్ళకు కూడా రావచ్చు. అంతే. అంతకెక్కువైతే మునుపు వచ్చిన ఇప్పుడైతే బీజేపీ కూడా రావు, తక్కువనే. అట్లా రేపు నెరవేరుస్తాడు. ఎట్లా ధనమని కావాలంటే కాదు కదా సార్, ఏదైనా ఇంట్లో సంసారందే కావాలి కాదు జల్దీ. ఏదైతే కోట్ల పబ్లిక్ ఉంటారు, కావాలంటే కాదు కదా. ఇప్పుడైతే బాగుంది, ఇంకా చేస్తున్నాడు. ఏం చేస్తాడు చూద్దాం. నచ్చిందంటారు? నచ్చిందండి, బాగా.
6 పథకాల గురించి ఏమంటారు మీరు? 6 పథకాలు అమలు చేస్తున్నారు సార్. ఎట్లా చేస్తారు? 6 పథకాలు అమలు చేస్తారు. ఇప్పుడు మేము ఉన్నాము. ఇప్పుడు మాకు కిరాయి ఇంట్లో ఉన్నాము. ఇప్పుడు మాకు కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది, 0 హ్యాపీ మనం. ఇక ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఇస్తారేమో. ఇంకా ఇక 18 సంవత్సరాలు నిన్న వాళ్ళ లేడీస్కు 2500 అన్నారు, దాన్ని కూడా ఎదురు చూస్తున్నాం. లేడీస్కి బస్సు ఫ్రీ అని చెప్పారు, మీ అభిప్రాయం ఏంటి? బస్సు ఒక రకంగా మంచిగానే ఉంది, బాగానే ఉంది సార్. బస్సు కూడా బాగానే ఉంది. నిరుపేదలకు గరీబ్ వాళ్ళకి బస్సు బాగానే ఉంది. ఉన్నోళ్ళు గుద్దపరిచిన వాళ్ళు और गाँव के काम अभी कुछ भी नहीं करे, ऑटो वाले परेशान हैं। लेडीज़ को भी फ्री कर दीजिए, और क्या गवर्नमेंट लंचम नहीं दिया, रैत बंधु पेंशन भी नहीं दिया। अभी क्या बोलना साहब, बोलिए बोलो आप। నచ్చిందా నచ్చలేదు? నచ్చలేదు. మళ్ళా ముందరికి కేసీఆర్ పిలిపిస్తాం. నాది పిఎస్ జవహర్ పస్లావత్ కొడంగల్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలన నచ్చింది నీకు? అవును. ముసలో రాగానే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పటి కొడుకులు ఆల్బిడ్డలే కానీ మగ కోడలే కానీ మొగలకు తీసి పాడేసి ముందుగా ముసలోళ్ళకి ఇస్తారు కేసీఆర్ సార్. ఏం సార్, నేను పోస్ట్ మ్యానే, అట్లా చేయకూడదు. ముందుగా తొందరగా వేయాలి. ఇస్తా అని మళ్ళీ అక్కడ ఢిల్లీలో సోనియా గాంధీ ఆపేసింది. ఏం ఆపేసింది? సోనియా గాంధీ ఆపేసింది. ఇక నా ఫోటో ఢిల్లీకి పంపిండి, సోనియా గాంధీకి, ఇందిరాగాంధీకి పంపిండి, నాకేం సంబంధం లేదు. నేను పోస్ట్ మ్యానే, నేను అక్కడికి వెళ్తాను. నేను తెలుసా, నేను కూలోని. నాకు కూలీ అస్సలు కూలీ లేదు ఇక్కడ అడ్డమిన, అసలు కూలీ లేదు తెలుసా, అడ్డమిన. పాపం వీళ్ళు ఆటోళ్ళు ఎట్లా బతుకుతారు? 10 రూపాయలు అడిగితే అన్న నేనేమి ఇస్తా అన్న అంటారు, వీళ్ళు అంటారు. ఇప్పుడు మా ముస్లిం వాళ్ళే. ఇప్పుడు నీకు కూడా నా అన్నవే అనుకో. ఇప్పుడు నీకు సార్జ్ ఇస్తుండు, మీకు ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి ఇస్తుండా, కేసీఆర్ ఇస్తుండా? అదే అనేది నేను. అందరికీ జనాలు ఎట్లా చూస్తారో ఫస్ట్ నుంచి అట్లా చూడాలని అని చెప్పాలి. నేను తప్పు మాట అంటే నాకు జైలు వేసేయండి, ఇప్పుడు వేసేయండి, నేను రెడీ ఉన్నా. మిలిటరీ జైలుకు వచ్చాను, ఆఫీస్ ఎక్కడ చెన్నై ఎక్కడ పెడితే వెళ్తాను నేను. నాకు అట్లా వద్దు సార్, నేను కూడా కష్టపడతా తెలుసా సార్. కోపం వస్తే నాకు కొట్టండి, తిట్టండి, అరే ఏం బాబు ఇట్లా మాట్లాడా అని చెప్పండి. ఫోటో కొడితే కూడా నాకు పేపర్కి వేసేయండి, నాకేం బాధ లేదు. నేను కూడా పోస్ట్ మ్యానే, కొడంగల్లోనే. అయితే పాలన అయితే నచ్చలేదు అంటారు మీరు? అరే జనాలకు చాలామంది బాధ ఉన్నారు సార్. నేను ఎవరు చెప్పుకోవాలి? లేడీస్కి టికెట్ ఎందుకు ఇచ్చాడు ఉండే, టికెట్ మాత్రం ఇచ్చేయలేకుండే, అదొకటి. గ్యాసులు ఇస్తాను, గ్యాసులే నాకు దొక్కలేదు. కరెంట్ బిల్లు బొక్క ఏమి ఇచ్చాడు సార్? పింఛన్ మాత్రం ఇప్పుడు 29 తారీఖు 10 తారీఖు చేశాడు. ఎంత ఇస్తున్నారు పింఛన్? ఎంత ఇస్తున్నారు పింఛన్? అదే 2000 ఇస్తుండు. ఇంకేమి ఇస్తుడు? 10,000 4,000? वो भी नहीं आ रहा जी. अरे अच्छा ఇంకోటి లేడీస్కు ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కదా 2000 కూరగాయలకు 2500 అవి కూడా లేదు, బొచ్చు ఏమి ఇచ్చాడు? అడగండి, కావాలంటే అడగండి, చెప్పేసి కానీ ఈయన కొట్టండి, పోలీసులు పట్టిండి, నాకు ఇప్పుడే పట్టిండి. ఇప్పుడు ఈయన రెడీ ఉన్నా. నేను 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. ఏమంటే కష్టపడితే ఎవరైనా 10 రూపాయలు ఇస్తారు నాకు తెలుసా. ఇస్తామన్నారు కానీ అంత మంచిగా చేపించిండు అంటే నాకుడా మంచిది. రేవంత్ రెడ్డి నా ఊరు మనిషే, చెయ్యాలి. ఆయన ఏం టైం చెప్పాడు? 2 నెలలు నేను చేస్తా అన్నాడు. 2 నెలల్లో చేపిస్తాను, చేపించలేదు. వానాకాలం రావాలి, చలికాలం రావాలి, అప్పుడు దండం. బోనాలకు దండం, మీ దేవతకు దండం. పోండి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్? మంచి నడుస్తుంది, ఇప్పుడు దాకా మంచి నడుస్తుంది. ఇంకా ఏమవుతుంది తెలియదు. 6 గ్యారెంటీలు చెప్పిండు కదా, ఏమంటారు దాని గురించి? అందరూ అయితే పని ఇంకా ఏమో ఆయన ఏమవుతుంది ఏమో, ఇంత చేసారు కదా. ముసలోని పింఛన్ మిగిలింది, అవి ఇంకా ఏమవుతుంది? ఇంకా కరెంట్ బిల్ ఫ్రీ అయింది. ఇంకా ఏంటంటే అరే రూమ్లు కూడా ఇస్తున్నారని చెప్పినారు కదా సార్. అదే ఇంకా ఏంది మంచిగా నడుస్తుంది. ఇంకా చూడాలా, ఇంకా ఏం ముంగట ఏమేమి చేస్తారో ఏమో. కొత్త సీఎం చూడాలా ఏం చేస్తారో ఏమో జనాల కోసం. పరిపాలన అయితే మీకు నచ్చిందా? పరిపాలన అయితే నచ్చింది, చూడాలా. ఇంకా మంచిగా ఉంది సార్. ఇంకా ఇప్పుడు ముంగట చూడాలా ఏం చేస్తారో, ఏమేమి చేస్తారో, ఎట్లా చేస్తారో జనాల కోసం, ఎంత ఏమేమి చేస్తారో ఏమో. ఇప్పుడు మళ్ళా తెలుస్తుంది కదా. ఇప్పుడు కొత్త నడిచింది, కొన్ని రోజులు అయినాయి ఎక్కిగుట్ట సీట్ మీద సార్, సీఎం సార్. ఇంకా టైం పడుతుంది కదా, ఏమేమి చేస్తారో ఏమో చూడాలా. నాదే
మరి ఇప్పుడు లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టారు. అది లాస్ అయిపోతుంది. ఆటోల గురించి ఏమైనా చూడాలా సార్? సీఎం సార్ ఏమైనా చూడాలా? ఆటోల గురించి ఏమైనా కారోబార్ చూడాలా? ఎందుకంటే లేడీస్ మొత్తం ఫ్రీ పోతురు. మా కారోబార్ ఏం లేదు. పొద్దుగాల నుంచి ఇక్కడ ఉంచిన తీయలే, అసలు తీయలే. మరి ఎట్లా నడుస్తుంది ఇల్లు? అట్లా నడుస్తుంది. ఒక 50-100 ఏమైనా చేసుకొని సొంత మాట ఉంది అని పర్వాలేదు. కిరాయి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. 100-200 చేసుకొని నేను ఇంటికాడ వచ్చేస్తున్నా. ఇక బస్లో అంతా మొత్తం లేడీస్ ఎక్కిపోతుంది. మాకు ఏమీ లాభం అవుతలేదు. పరిశాన్ని నడుస్తుంది చాలా. అది ఒక లాస్ట్ పని చేసిండ్రు సార్. సీఎం సార్ లాస్ట్ పని చేసిండ్రు. వేరే ఏమైనా చూడాలా మా గురించి, ఆటోల గురించి ఉంటే మంచిగా ఉంటుంది. ఇవి అంతా చేసుకురు కదా, అంతా మొత్తం వాళ్ళే ఎక్కిపోతురు. మాకు ఏమీ ఉండలేదు. ఓవరాల్గా ఎట్లుంది పరిపాలన మొత్తం ఎట్లుంది ఇప్పుడు? మంచిగా నడుస్తుంది పరిపాలన అయితే. ఇక కొత్తగా ఉంది కదా, ఏం తెలుస్తుంది? ఇక ఏమైనా పనులు చేపిస్తే, ఆమె చూపిస్తే, మాకు ఏమైనా న్యూస్లు వస్తే ఏమైనా చూస్తే అరే సార్ ఇది చేస్తున్నారని మాకు కూడా మంచిగా కనిపిస్తుంది. అట్లా